హలో బ్రదర్. హలో బ్రదరా. హలో బ్రదర్ నేను కదయ్యా బాబు, మా నాగార్జున. పోనీ తమ్ముడు. నేను తమ్ముడా? తమ్ముడు మన పవన్ కళ్యాణ్. అన్నయ్య. అన్నయ్య చిరంజీవయ్య బాబు. వీడోడ్రా బాబు, పెద్ద సినిమా పిచ్చోన్లో ఉన్నాడు. ఇంతకీ మీకేం కావాలి? జాయ్ సిగరెట్. అంత జరిపించంటే బాబు, నేను అడిగింది కరెక్టే. తమరు అర్జెంట్ గా అవుట్ అయిపోండి. అది కాదు మాస్టర్. మాస్టర్ చిరంజీవయ్య బాబు, వెళ్ళు వెళ్ళు, వెళ్ళవయ్యా. నా పెళ్ళావు చూడాలి ఇప్పుడే. ఈ జగ జగ నీ కంటి తలుపులు తెరిచి ఒకసారి టర్నంగిచ్చుకో. చూసావా జగ్గ? జగ్గా పొయ్యిలో బొగ్గా పీకల దాకా తాగొచ్చావు. పడుకోపా. ఎక్కడ పడుకోమంటావు? ఇక్కడ కాదు, పిల్లల దగ్గర పడుకో. అడే పెళ్ళం పక్కనుంటే పిల్లల పక్కన పడుకోవడానికి మందలవాటు లేని మగాడిని అనుకున్నావా? చూడు, ఈకో నగ్న సత్యం చెప్తాను ఇప్పుడే. చుక్కలవాటు ఉండేవాడు చొక్కేసి మొక్క తిని పక్క మీద పడుతుంటే తప్ప అడిగి నిద్రపడ్డ తెలుసా? జరుగు 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 జరుగు. ఏంటా మాటలు? పక్కన పిల్లలున్నారన్న సిగ్గు కూడా లేదా? సిగ్గ పెగ్గ మీద ఉండేవాడికి సిగ్గైతే. అయినా మొగుడు పిల్లల మధ్యన సిగ్గనేది ఉంటే శృంగారం సింగారం అయిపోద్ది తెలుసా? జరుగు జరుగు జరుగు. అసే నువ్వేం కంగారు పడుకోలేదు, పిల్లలు అనుకుంటున్నావా? టక 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 మన మధ్యన తూరిపోయా పీతలాలు. ఏంటా చప్పుడు? రండి, ఈ మంచం మీద కూర్చోండి. వద్దు, నేను చైర్లోనే కూర్చుంటా. ఏం పోలే, రండి కూర్చోండి. ఏం చేయబోతున్నారు? మరేమో అప్పుడు మా నాన్న మమ్మల్ని ముద్దు పెట్టినాడు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఇప్పుడు తప్పించుకున్నావు, మళ్ళీ రావా? అప్పుడు చెప్తాను. 30 సంవత్సరాల ఆకు మీద పడిన ముళ్ళనే నేను. నాతో నిశ్చితార్థం, అట్టో శోభనవునా? ఇలా తిరగవే. నా పోలీసు ఉద్యోగం పోయినా పర్లేదు, నీ బతుకు సాకిరేవ్ చేస్తానే. అప్పటిదాకా ఈ తాండ్ర జీవితానికి విశ్రాంతి అనేది లేదు. చూడండి, వంచింతలు ఎత్తకుండా తన పని తాను చేసుకుపోయే బుద్ధిమంతుడు ఎవరైనా ఉంటే చెప్పండరా, అమ్మాయికిచ్చి పెళ్లి చేద్దాం. అమెరికాలో మా చెల్లెలు కొడుకున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి అందగాడు, అన్నీ ఉన్నవాడు. అతన్ని మాట్లాడినా? సజిత, సజిత, ఏమైందమ్మా? వామిటింగ్ అయిందమ్మా, కళ్ళు కూడా తిరుగుతున్నాయి, నోట్లో నీరు కూడా ఊరుతుంది, కడుపులో వికారంగా ఉందమ్మా. పుల్లటివి ఏమనుంటే అమ్మా చెప్పరిస్తాను. జగదాంబ గారు, మీ ఇంటి కోయిల తొందరపడి ముందే కూసేసింది. దానికి కళ్యాణం అవలేదే? కళ్యాణం కాకపోతే కాలు జారింది. ఈ సోదంతా ఆపి ఏం చేయాలో చెప్పు. చేసేదేముంది, ఆ కుర్రోడెవరో కనుక్కుని అతనికిచ్చి పెళ్లి చేసేయ్. ఏంటంటీ అలా డల్గా కూర్చున్నారు? ఏం చెప్పనమ్మా, సజిత మనల్ని మోసం చేసింది. ఏం చేసిందంటీ? సజిత నెల తప్పింది. అసలు అది రాత్రులు నీ దగ్గరే పడుకుంటోంది కదా? అవునంటీ, నా దగ్గరే పడుకుంటోంది. అంటే మీ అనుమానం నా మీద? చైతు, నాకు మతి సగం పోయింది, నీకు పూర్తిగా పోయింది. లేకపోతే నీ మీద నాకు అనుమానం ఏంటి? నేను ఆడదాన్ని కదా, నాకు పూర్తిగా మతిపోయింది. దానికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు తెలిసినంత వరకు ఎవరూ లేరా అంటే. అయినా మీరు టెన్షన్ పడకండి, నేను తెలుసుకుంటానుగా. అలాగే. సజిత, అమ్మ కంగారు పడుతున్నారు. ఇక్కడ నువ్వు, నేను, అమ్మ తప్ప ఇంకెవరూ లేరు. ఇంత పని ఎందుకు చేశావు? అసలు కుర్రాడు ఎవరో చెప్పు. నేను చెప్పను. అలా అంటే సరిపోదు సజిత. నువ్వు చాక్లెట్స్ తిను, అది నీ వ్యక్తిగతం. షాంపెన్ తాగు, అది నీ వ్యక్తిగతం. ఇది పరువుకు సంబంధించిన విషయం, అది నీకు అనవసరం. అనవసరం అంటే సరిపోదు సజిత. ఇది సమాజం. ఒక స్త్రీని పతనం చేయడానికి వెంటపడేది 2 కాళ్లే. తర్వాత కోటి చేతులు ఆమెని పాయింట్అవుట్ చేస్తూ గేలి చేస్తాయి. ఎంత గొప్పగా చెప్పావు తల్లి. ఏంటి గొప్పగా చెప్పేది? కాళ్ళు చేతులు, వాటి సంగతి నాకు బాగా తెలుసు. అలా అనకు సజిత. 20 సంవత్సరాలు నిన్ను పెంచిన తల్లిటు, 20 నిమిషాల్లో నీ కడుపు కారణమైన వాడటు.
తూకం వేయ్. ఎవరి బరువు ఎంతో తెలుస్తుంది. అంత పెద్ద త్రాసు నా దగ్గర లేదు కానీ నువ్వు నోరు మూసుకుంటావా? అలాగే నోరు మూసుకుంటానులే కానీ నువ్వు కొంచెం డ్రెస్ మార్చుకుని బయటికి రా. నీతో పర్సనల్ గా మాట్లాడాలి. అలాగే. చైతు, బతిమాలో బామాలో ఎలాగోలా దాని చేత విషయం చెప్పించు తల్లి. మెహూనా ఉమ్. ఏంటి కొత్త డ్రామా? స్క్రిప్ట్ వాళ్ళది, యాక్షన్ నాది. హ్మ్, కాస్త అర్థమయ్యేటట్టు చెప్తావా? మా అమ్మకి వైజాగ్ లో ఓ ఫ్రెండ్ ఉంది. హ్మ్, ఎన్ఆర్ఐ సంబంధం ఒకటి తెచ్చి ఆమెను కన్విన్స్ చేసింది. మ్హూ. సరిగ్గా అప్పుడే నిన్న సాయంత్రం తిన్న సమోసాలు అరక్క నేను వామిటింగ్ చేసుకున్నాను. కళ్ళు తిరుగుతున్నాయి అన్నాను. హ్మ్. వచ్చిన ఆమె బిత్తరిపోయి ప్రెగ్నెన్సీ సింటమ్స్ అంటూ తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. అమ్మ నిజమేనా అంది. నేను సైలెంట్ అయ్యాను. సజిత, నా మూలంగా నువ్వు నీ బ్రైట్ ఫ్యూచర్ పోగొట్టుకుంటున్నావేమో. సెంటిమెంట్ మూడ్స్ లోకి వెళ్ళకు. ఎన్ఆర్ఐలు ఏనుగుల్ని తినరు, ఇండియన్స్ ఎలుకల్ని తినరు. అంతా తింటే ఎవరు తిన్నా అది మనసు పడ్డ వాడితో తింటే ఆ మజయే వేరు. నువ్వు చెప్పింది నిజమే, నాకు అంతకంటే ఆనందం ఉండదు. కానీ ఇంతవరకు ఏం సాధించానో నాకే అర్థం కాకుండా ఉంది. ఒక్కొక్కసారి భయంగా కూడా ఉంటుంది. ఆ మూడ్సే వద్దు, పద. మంగళ నీరాజీవి దర్శయామి శ్రీలక్ష్మీనారాయణ. నమస్తే బాషాబాయ్. మా దీనా మీకు ఎలా తెలుసు? మీకు కావాల్సిన వారే చెప్పారు. మీకు ఏం కావాలి? జాయ్ సిగరెట్. ఇక్కడ దొరుకుతాయని ఎవరు చెప్పారు? మీకు తెలిసిన వాళ్ళే. గగన? ఎస్, ఆయనే. ఆయన మాకి పర్మనెంట్ కస్టమర్. ఎన్ని కావాలి? ఒకటి కావాలి. అరే భయ్యా, ఒక్క గంజాయి సిగరెట్ తాగితే ఏం మజా ఉంటుంది? 5 10 తీసుకో. ప్రస్తుతానికి ఒకటి చాలు. అరే 20 రూపాయలు దేవో.